Meghalaya, the abode of clouds. Come along with us, we will show you how this place is blessed with nature. ముందుగా మేము హైదరాబాద్ నుండి గౌహాటీకి ఫ్లైట్లో రీచ్ అయ్యి అక్కడ ఆల్రెడీ మేము బుక్ చేసుకున్న క్యాబ్లో షిల్లాంగ్కి స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో ఉమియామ్ లేక్ విజిట్ చేసాం. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత షిల్లాంగ్ సిటీ వ్యూ పాయింట్ అండ్ ఎలిఫెంట్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. ఈ వాటర్ ఫాల్స్లోని రాక్స్ అంచెలంచెలుగా ఉండడం వలన దీనిని 3 స్టెప్ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. అండ్ మోరోవర్ వాటర్ ఫాల్స్ చుట్టూ ఉన్న గ్రీనరీ చాలా క్యాప్టివేటింగ్గా ఉంటుంది. ఈవినింగ్కి చిరపుంజి రీచ్ అయ్యాము. చిరపుంజిలో ట్రైబల్ విలేజ్ అండ్ మాఫ్లాంగ్ సీక్రెట్ ఫారెస్ట్ విజిట్ చేశాము. అక్కడ కాశీ ట్రైబ్కి చెందిన లోకల్ గైడ్ మమ్మల్ని ఫారెస్ట్ లోపలికి లీడ్ చేసి అక్కడ ఎవ్రీ ఇయర్ జరిగే రిచువల్స్ అండ్ వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ గురించి మాకు చెప్పారు. వాళ్ళ ప్రకారం ఈ ఫారెస్ట్ నుండి ఒక చిన్న లీఫ్ ఆర్ స్టోన్ కూడా బయట వాళ్ళు తీసుకుని వెళ్తే చెడు జరుగుతుంది అని వాళ్ళు భావిస్తారు. 1970స్లో ఇండియన్ ఆర్మీ ఇక్కడ నుండి వుడెన్ లాగ్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ ట్రక్స్ అస్సలు స్టార్ట్ అవ్వకపోవడంతో ఈ మిత్స్ని ఇంకా బలంగా నమ్ముతారు. ఈ ఫారెస్ట్లో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ ట్రీస్తో పాటు వేరియస్ హెర్బ్స్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి మేము డబల్ డెక్కర్ లివింగ్ రూట్ బ్రిడ్జ్కి ట్రెక్ స్టార్ట్ చేసాం. ఇది చాలా కష్టమైన ట్రెక్ అనే చెప్పాలి. కానీ మధ్యలో వచ్చే న్యాచురల్ స్విమ్మింగ్ పూల్, రెయిన్బో ఫాల్స్ అండ్ డబల్ డెక్కర్ బ్రిడ్జ్ చూసినప్పుడు ఈ ట్రెక్కి మనం పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వర్తీ అనిపిస్తాయి. ఈ ట్రెక్ మీకు టైరింగ్ అనిపిస్తే ఆన్ ద వేలో వచ్చే నాన్గ్రియాట్ అనే విలేజ్లో స్టే చేయొచ్చు. మా ట్రెక్ ఫినిష్ అయ్యాక దగ్గరలో ఉండే నోకాలికై వాటర్ ఫాల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేశాము. ఈవినింగ్ మాలినాంగ్ విలేజ్ చేరుకుని ఆ నైట్ అక్కడే హోమ్ స్టే చేశాం. నెక్స్ట్ డే మేము మాలినాంగ్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేశాము. మాలినాంగ్ ఈజ్ ద క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఏషియా. ఈ టైటిల్ రావడానికి ఈ విలేజ్లో ఉన్న రెసిడెంట్స్ గవర్నమెంట్ నుండి ఎటువంటి హెల్ప్ తీసుకోకుండా ఎవరికి వారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ ఇంటితో పాటు విలేజ్ని కూడా క్లీన్గా ఉంచుకొని క్లీనెస్ట్ విలేజ్ ఇన్ ఏషియాగా మార్చారు. మాలినాంగ్ నుండి ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న డాకీ రివర్ని చూడడానికి వెళ్ళాం. డాకీ రివర్లోని క్రిస్టల్ క్లియర్గా కనిపించే వాటర్ మీద బోట్ రైడ్ చేయడం ఒక మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ సోల్జర్స్ బార్డర్ని గార్డ్ చేస్తూ కనిపిస్తారు. డాకీ నుంచి నెక్స్ట్ మేము వరల్డ్లోనే హైయెస్ట్ రెయిన్ఫాల్ ఉండే మోసిన్రమ్ విలేజ్కి స్టార్ట్ అయ్యాం. ఈ రోడ్ జర్నీ అంతా చాలా సీనిక్గా అండ్ క్లౌడ్స్ మధ్యలో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ట్రూ డెఫినేషన్ ఆఫ్ మేఘాలయ మీరు ఈ రోడ్ ట్రిప్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నెక్స్ట్ డే మేము షిల్లాంగ్కి స్టార్ట్ అయ్యి లైట్లమ్ గ్రాండ్ క్యాన్యాన్స్ విజిట్ చేసాం. ఈ క్యాన్యాన్స్ దగ్గర సీనిక్ పానోరమిక్ వ్యూస్ ఆఫ్ మేఘాలయ మనం చూడొచ్చు. చాలా తక్కువ క్రౌడ్ ఉండడం మరియు సెక్లూడెడ్ స్పాట్ అవ్వడంతో చాలా పీస్ఫుల్ మూమెంట్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈవినింగ్ షిల్లాంగ్ పోలీస్ బజార్ని ఎక్స్ప్లోర్ చేశాము. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడ నుండి గౌహాటీకి రిటర్న్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్యాదేవి అమ్మవారిని దర్శించుకున్నాం. ఈ టెంపుల్లో ఉన్న అమ్మవారు చాలా మహిమలు కలది అని అందరూ నమ్ముతారు. అక్కడ నుండి బ్రహ్మపుత్ర రివర్ మధ్యలో చిన్న ఐలాండ్లో ఉన్న ఉమానంద స్వామి టెంపుల్ని కూడా దర్శించుకున్నాం. ఈవినింగ్ గౌహాటీలో దిగలి పుకూరి లేక్ చూసుకుని ఎయిర్పోర్ట్కి రిటర్న్ అయ్యాము. ఇది మా మేఘాలయ ట్రిప్ ఎక్స్పీరియన్స్. మేము వెళ్ళిన ట్రిప్స్ అన్నిటిలో మేఘాలయ ఈజ్ ద బెస్ట్ ట్రిప్ అని చెప్పచ్చు. మేఘాలయలో ట్రావెల్ చేసిన ప్రతి ప్లేస్ మనకి నార్త్ ఈస్ట్ కల్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకునే నేచర్ లవర్స్ మేఘాలయాన్ని తప్పకుండా విజిట్ చేయండి. It will not disappoint you.